నమస్తే, వెల్కమ్ టు ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నంద్యాల పద్మావతి నగర్ లో ఎస్ఎండి ఎంటర్ప్రైజెస్ వారి క్వాలిటీ ఫర్నిచర్ షోరూమ్ ను ప్రారంభించిన ఎన్ఎండి ఫిరోజ్. నంద్యాల పట్టణ కేంద్రంలోని పలు పోలీస్ స్టేషన్ను ఆకస్మిక తనిఖీ, నేరాలకు పాల్పడితే జైలు శిక్ష తప్పదు. జిల్లా ఎస్పీ సునీల్ చరణ్. నంద్యాల ఆర్టీసీ బస్టాండ్ లో మహిళా బ్యాగ్ లో 10 తులాల బంగారం లబోదిబోమంటూ పోలీస్ స్టేషన్ కు పరుగులు, కేసు నమోదు చేసిన పోలీసులు. నంద్యాల శ్రీ నాగలింగేశ్వర స్వామి దేవాలయంలో దసరా శరన్నవరాత్రులు అంగరంగ వైభవంగా దర్శించుకున్న భక్తులు. నంద్యాలలో పాఠశాలలకు దసరా సెలవులు. ఈతకు వెళ్లకుండా చూడండి, తల్లిదండ్రులు మీ పిల్లల పట్ల జాగ్రత్తలు తీసుకోండి. సిఐ సుధాకర్ రెడ్డి వెల్లడి. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం జీఎస్టీ తగ్గించామని చెప్పి ఒక సంబరాలు జరుపుకోవటం చాలా విడ్డూరంగా ఉంది. ఖండించిన కాంగ్రెస్ పార్టీ పట్న అధ్యక్షుడు దాసరి చింతలయ్య. నంద్యాల విద్యాశాఖ చోరీకి గురైన మొబైల్ ఫోన్లు రికవరీ చేసిన సిఐ సుధాకర్ రెడ్డి. కృతజ్ఞతలు తెలిపిన జిల్లా విద్యాశాఖ అధికారి శంకర ప్రసాద్. చాగలమరి గ్రామంలో దసరా నవరాత్రోత్సవాలు. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి ఆలయంలో ప్రత్యేక పూజలు, పోటెత్తిన భక్తులు. నంద్యాల పద్మావతి నగర్ లో ఎస్ఎండి ఎంటర్ప్రైజెస్ వారి క్వాలిటీ ఫర్నిచర్ షోరూమ్ నంద్యాల జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి ఎన్డి ఫిరోజ్ ప్రారంభించారు. ఎస్ఎంబి ఇన్ఫ్రా డెవలపర్స్ చైర్మన్ షేక్ మహబూబ్ బాషా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎస్ఎండి ఎంటర్ప్రైజెస్ క్వాలిటీ ఫర్నిచర్ షోరూమ్ ను జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. కార్యక్రమంలో రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ముస్తక్ అహ్మద్, నంద్యాల జిల్లా ఇమాముల సంఘం అధ్యక్షులు అంజాద్ బాషా సిద్దికి, మౌలానా అబ్దుల్ హజీ, టీడీపీ నాయకులు ఇలియాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా మాట్లాడుతూ నంద్యాల పట్టణంలో ప్రధాన నగరాలకు దీటుగా క్వాలిటీ ఫర్నిచర్ షోరూం ఏర్పాటు చేయడం హర్షణీయమన్నారు. షోరూం నిర్వాహకులు మహబూబ్ బాషా మాట్లాడుతూ నంద్యాల ప్రజలకు నాణ్యమైన ఫర్నిచర్లు అందించాలనే ఉద్దేశంతో క్వాలిటీ ఫర్నిచర్ షోరూం ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. పెళ్లిళ్లకు కావాల్సిన ఫర్నిచర్ ను అతి తక్కువ ధరలో అందించడం జరుగుతుందన్నారు. నంద్యాల పట్టణ ప్రజలకు అడ్వాన్స్ దసరా శుభాకాంక్షలు. మన ఎస్ఎండి ఎంటర్ప్రైజెస్ షాపు పద్మావతి నగర్ నాయుడు గారి కుండ బిర్యానీ పక్కన ఈరోజు ఓపెన్ చేయడం జరిగినది. మంచి మంచి సోఫా సెట్లు, మంచాలు, డైనింగ్ టేబుల్స్, హౌసెస్లో ఏమేం కావాలి అన్ని వస్తువులు తక్కువ ధరలో మంచి క్వాలిటీతో ఇవ్వడం జరుగుతుంది. అందరూ విజిట్ చేయండి. ఎస్ఎండి ఎంటర్ప్రైజెస్ నాయుడు గారి కుండ బిర్యానీ పక్కన పద్మావతి నగర్లో మెయిన్ రోడ్లో ఉంది. ఎవరైనా పెళ్లి చేసుకునే వాళ్ళు, బీద వాళ్ళకి తక్కువ రేట్లో, చాలా తక్కువ రేట్లో ఇవ్వడం జరుగుతుంది. దయచేసి అందరూ విజిట్ చేయండి. अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातहू। अल्हम्दुलिल्लाह आज जो है एसएमडी फर्नीचर इस शॉप का जो है शुरुआत हुई है, इफ्तिताह हुआ है। इसके अंदर जो है उलमा इकराम और खुसूसियत के साथ जो है अल्लाह का कलाम पाक जो है पढ़ा गया, और उसके साथ जो है हमारे नौजवान कायद जनाब एनएमडी फिरोज साहब दामद बरकातहूम जो है तशरीफ़ लाए। बहुत बड़ी खुशी है। और जो है इस शोरूम के इफ्तिताह के वक्त में जो अल्लाह का कलाम पढ़ा गया, हम सबको अल्लाह की ज़ात से उम्मीद है कि अल्लाह तबारक व तआला यहाँ पर हमाइदीन शहर भी आए हैं और उलमा भी आए हैं, सब आए हैं, सब शिरकत करके जो है
इस शोरूम की इफ्तिताह के अंदर दुआ की है कि अल्लाह तबारक व तआला इस शोरूम को अच्छे तरीके से बरकत के साथ खैर वाफियत के साथ इस कारोबार के अंदर जो है तरक्की और जो है और बरकतें अता फरमा दे और हासिदीन की हसद से फितीन के फितनों से जालिमों के जुल्म से हर चीज़ से जो है अल्लाह बददर्जी से हिफाजत फरमा कर इस शोरूम के अंदर खूब बरकतें खूब फ़ायदा खूब जो है अच्छे से अच्छा जो है कारोबार तरक्की करने की हम जो है अल्लाह से दुआएंगे। अल्लाह तबारक व तआला हम सब के यहाँ पर जुड़ने को खासकर जो है फिरोज भाई के शिरकत करने को जो है कबूल फरमा कर इस दुकान की जो है इफ्तिताह के लिए आए हैं। अल्लाह इनके आने को हमारे जमने को सबको जो है कबूल फरमा दे। ఈరోజు మన పద్మావతి నగర్లో ఎస్ఎండి ఫర్నిచర్ షాప్ ఓపెన్ చేయడం జరిగింది. ఈ మనం ఇంతకాలంలో చూసాం, మన రోడ్డు కూడా బ్రహ్మాండమైన రోడ్ వేసాం. రెండు వైపున మనం 8 monthsలోనే రోడ్ కూడా కంప్లీట్ చేసాం. కంపల్సరీ ఎందుకంటే ఇక్కడ మీరు చూస్తున్నారు, ఈ రోడ్డు వేసిన వల్ల బిజినెస్ కూడా పెరుగుతుంది. నంద్యాలలో టూరిస్ట్ కూడా చాలా మంది వస్తారు. ఖచ్చితంగా వీళ్ళ ఎస్ఎండి ఫర్నిచర్స్ వాళ్ళకి మంచి జరగాలని, ఇట్లానే వీళ్ళు ఇంకా 2-3 బ్రాంచ్ నంద్యాలలోనే ఓపెన్ చేయాలని అల్లాహ్తో ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ అండి. నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షెరాన్ నంద్యాల పట్టణంలోని ఎస్డిపిఓ కార్యాలయం మరియు తాలూకా పోలీస్ స్టేషన్ ను సెంట్రల్ క్రైమ్ పోలీస్ స్టేషన్, మహిళా పోలీస్ స్టేషన్, 1 టౌన్ పోలీస్ స్టేషన్, నంద్యాల పోలీస్ క్వార్టర్స్ పరిసర ప్రాంతాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా తాలూకా పోలీస్ స్టేషన్ వద్దకు రాగానే ముందుగా ఫిర్యాదుదారులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకుని పోలీసుల పనితీరుపై ఆరా తీశారు. అనంతరం స్టేషన్ పరిసరాలు పరిశీలించి పరిశుభ్రంగా ఉంచుకోవాలని మరియు పలు రికార్డులను పరిశీలించి ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవాలని ఆదేశించారు. అదేవిధంగా నంద్యాల 1 టౌన్ పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ చేసి పలు కేసులలో స్వాధీనం చేసుకున్న వాహనాల వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం స్టేషన్ పరిధిలోని ప్రజల నిష్పత్తి, నేరాలు అదుపు చేయడంలో తీసుకుంటున్న చర్యలు, స్టేషన్ పరిధిలోని రౌడీ షీటర్లు, నేర చరిత్ర కలిగిన వ్యక్తులు మొదలగు వాటిపై ఆరా తీశారు. అనంతరం పలు రికార్డులను పరిశీలించి ఎప్పటికప్పుడు అప్డేట్ లో ఉంచుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా ఎస్పీతో పాటు నంద్యాల సబ్ డివిజన్ ఏఎస్పీ జావలి అల్ఫోన్స్ పాల్గొన్నారు. నంద్యాల ఆర్టీసీ బస్టాండ్ లో మహిళా బ్యాగ్ లో ఉన్న 10 తులాల బంగారు చోరీ చేయడంతో వెంటనే పోలీస్ స్టేషన్ కు పరుగులు తీశారు. వివరాల్లోకి వెళితే నంద్యాల జిల్లా కొండవీటి బొల్లవరం గ్రామానికి చెందిన నాగమణి తన చెల్లెలి వేల్పనూరు గ్రామంలో దేవుని చేస్తుండటంతో వేల్పూరు గ్రామానికి చేస్తున్నారని, వేల్పూరు గ్రామానికి వెళ్లడానికి నంద్యాల ఆర్టీసీ బస్టాండ్ కు అక్కడ ఆమెపై బంగారు చూసి అక్కడ ఉన్న దొంగల ఆమెపై నిఘా వేశారు. మెడలో ఇంత బంగారు బ్యాగ్ లో బంగారు ఉందని గమనించి ఆమె బ్యాగ్ లో ఉన్న 10 తులాల బంగారు దొంగ కన్ను వేశాడు. అంతే 10 తులాల బంగారు చోరీ చేయడంతో బ్యాగ్ లో ఉన్న బంగారం కల్పించకపోవడంతో లబోదిబోమంటూ చుట్టుపక్కల వెతికింది. ఎవరు దొంగలించారని కన్నీరు పెట్టుకుని పోలీస్ స్టేషన్ కు పరుగులు తీసింది. వెంటనే పోలీసులకు అధికారులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగంలోకి దిగి తగు చర్యలు చేపట్టారు.
నంద్యాల రోజాకుంటలో వెలిసిన శ్రీ నాగలింగేశ్వర స్వామి దేవాలయంలో అంగరంగ వైభవంగా దసరా శరన్నవరాత్రులు ఘనంగా నిర్వహించారు. ఆలయ గౌరవ అధ్యక్షులు మేడం సుబ్బగురుమూర్తి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధ్యక్షులు మేడం సుబ్బగురుమూర్తి మాట్లాడుతూ నంద్యాల రోజాకుంటలో వెలిసిన శ్రీ నాగలింగేశ్వర స్వామి దేవాలయంలో ఈ రోజు నుండి దసరా శరన్నవరాత్రులు ఘనంగా నిర్వహించడం జరిగిందని, ప్రతిరోజు అమ్మవారిని ప్రతిరూపాలతో అలంకరించడం జరుగుతుందని, భక్తులందరూ పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని తెలిపారు. నమో వెంకటేశాయ. రోజాకుండ దేవస్థానం నంద్యాల. ఈ రోజు దసరా శరన్నవరాత్రుల పూజలు జరుగుతున్నవి. ఈ రోజు ఒక అలంకారం 10 రోజులు 11 రోజులు 11 అలంకారాలు ఉన్నాయి. కావున ప్రతి ఒక్కరూ సాయంత్రం గాని ఉదయం గాని అమ్మవారిని దర్శించి అమ్మవారి దీవెనలు పొందవలసిందిగా కోరుచున్నాము. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వాగర్తాయ సంపృక్తో వాగర్త ప్రతిపత్తగే జగదప్పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. జ్ఞాననామపి చేతాంసి దేవీ భగవతే స బలాదాకృష్యమోహాయ మహామాయ ప్రగచ్చతి. స్వస్తి శ్రీ చాంద్రమానేన విశ్వావసునామ సంవత్సర ఆశ్వీజమాస శుద్ధ పాడ్యమి అనగా సోమవారం నుంచి మనకు నంద్యాలలో వేసినటువంటి శ్రీ రోజాకుంట దేవస్థానం నందు, శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నందు విశేషమైనటువంటి శ్రీ దేవీ శరన్నవరాత్రులు విశేషంగా ఈరోజు ఉదయం ప్రాతకాలం నుంచి కార్యక్రమాలన్నీ కూడా విశేషంగా చేయడం జరుగుతున్నది. వాటిలో ముందుగా ఇవాళ అమ్మవారికి విశేషంగా ప్రాతకాలంలో గణపతి పూజ, పుణ్యాహవాచనము, నవగ్రహ మండపారాధన, ప్రధాన కలశ మండపారాధన, అంకురార్పణ, పరమేశ్వరునికి శ్రీచక్ర సహిత పరమేశ్వరునికి మహన్యాసపూర్వక రుద్రాభిషేకము, వాటితో పాటు లలితా సహస్రనామ స్తోత్ర పారాయణము, కుంకుమార్చనలు ఇవన్నీ కూడా విశేషంగా చేయడం జరిగినది. తదనంతరము దుర్గాష్టమి రోజున అమ్మవారికి అత్యంత ప్రీతికరమైనటువంటి మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపిణి చండీ పరదేవతా ప్రీత్యర్థం కలో చండీ వినాయక అనువచనం కృత్వా చండీ హోమము, తదనంతరము పూర్ణాహుతి కార్యక్రమాలు ఇవన్నీ కూడా చేయడం జరుగుతున్నది. ఈ కార్యక్రమాలన్నిటికీ కూడా ఆలయ ప్రధాన ధర్మకర్త అయినటువంటి శ్రీ మేడం సుబ్బగురుమూర్తి గారి ఆధ్వర్యంలో, అలాగే ఈ యొక్క ఆలయానికి ఎంతో విశేషంగా సహాయకులుగా అందరూ కూడా ఉన్నటువంటి శ్రీ శ్రీమతి శైలజమ్మ గారికి, అలాగే ఈసీఎం గుప్తా గారికి, రామచంద్రుడు గారికి అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని వాళ్ళ భుజాల మీద వేసుకొని ఈ కార్యక్రమాన్ని ఎంతో వైభవంగా నిర్వహిస్తున్నారు. కాబట్టి అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఆ అమ్మవారి యొక్క కృపకు పాత్రులవుతారని తెలియజేయడం జరుగుతున్నది. జై గురుదేవదత్. నంద్యాల దసరా పండుగ సందర్భంగా పాఠశాలలకు సెలవులు ప్రకటించడం జరిగింది. అయితే తల్లిదండ్రులు మీ పిల్లలు చెరువులకు ఈతకు వెళ్లకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సి సుధాకర్ రెడ్డి హెచ్చరించారు. ఈ సందర్భంగా నంద్యాల పట్టణంలోని స్థానిక మున్సిపల్ హైస్కూల్ గ్రౌండ్ లో విద్యార్థులు క్రికెట్ ఆడుతుండటంతో వారి వద్దకు వారిలో ఒకటిగా వెళ్లి వారితో ముచ్చటిస్తూ విద్యార్థులకు తగు సూచనలు తెలిపారు. దసరా సెలవులు వచ్చాయి కదా, సరదాగా చెరువులకు వెళ్లవద్దని, సెలవుల్లో ఎక్కువగా చదువుకుంటూ ఆడుకోవాలని వారితో మమేకమై ఒక సిఐ అధికారిగా కాకుండా ఒక ఫ్రెండ్ గా వారితో ముచ్చటిస్తూ వారికి తగు సూచనలు సలహాలు ఇచ్చారు. అదేవిధంగా ఒక సిఐ అధికారి వారితో క్రికెట్ ఆడుతూ సరదాగా క్రికెట్ ఆడారు. ఒక సిఐ అధికారి ఇలా క్రికెట్ ఆడుతూ ఉన్న దృశ్యాలు కనిపించాయి. ఓకే, అందరూ బుద్ధిగా ఆడుకోండి. ఎక్కడే గాని చెరువుల దగ్గరికి, బావుల దగ్గరికి ఈతల కోసము, తర్వాత కుందు పారుతుంది కదా, మధ్యలో పారుతుంది కదా, వాటిలో అట్లా స్విమ్మింగ్ కోసం పోకూడదు. వాటర్ ఎక్కువ, వర్షాలు పడుతున్నాయి, వాటర్ ఎక్కువ వస్తుంది కాబట్టి, ఫ్లడ్స్ ఉన్నాయి కాబట్టి కొడుకుపోతారు అనమాట. సో ఈతల కోసం అని చెప్పేసి వాగులోకి, కుందులోకి, చెరువు కట్టలోకి పోవద్దు. డే టైంలో ఆడుకొని ఈవినింగ్ అలా ఇంటికి వెళ్ళిపోవాలా, అంతేనా? అంతకు మించి బయటికి తల్లిదండ్రులు చెప్పకుండా బయటికి రాకూడదు, అమ్మా నేను చెప్పకుండా. ఆడుకున్న తర్వాత ఇళ్ళకి వెళ్ళండి. ఆడుకునేటప్పుడు గొడవలు పడ్డం అటు పనులు చేయకూడదు, సరేనా? ఓకే, బాయ్. బాగా ఆడతారంతా క్రికెట్. బాయ్ బాయ్ బాయ్. బౌలింగ్ అందరూ ड्यूटी करते
రాజీవ్ గాంధీ భవన్ ఈ రోజు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం జీఎస్టీ తగ్గించామని చెప్పిన ఒక సంబరాలు జరుపుకోవడం చాలా విడ్డూరంగా ఉందని నంద్యాల కాంగ్రెస్ పార్టీ పట్న అధ్యక్షుడు దాసరి చింతలయ్య తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం 2017లో ఈ యొక్క జీఎస్టీని అమల్లోకి తీసుకురావడం జరిగింది. ఈ జీఎస్టీ తీసుకువచ్చి పెద్ద నోట్లను కూడా రద్దు చేయడం, ఆ రోజు నుండి నేటి వరకు జీఎస్టీ వల్ల పేద ప్రజలు వారి యొక్క జీవనాధారం కరువైందని చెప్పక తప్పడం లేదు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో పేదవారు ఆడపిల్లల పెళ్లిళ్లు చేయాలంటే గత ప్రభుత్వాల్లో ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ 2014వ సంవత్సరంలో ఈ యొక్క బంగారం తులం 35,000 నుంచి 40,000 వరకు ఉండేది. నేడు 1,14,000 రూపాయలు. ఈ రోజు ఆడపిల్లల పెళ్లిళ్లు చేయాలంటే చాలా భారతదేశంలో ఉన్న ప్రజలు ఇబ్బందులు పడక తప్పడం లేదు. ఎందుకంటే ఈ బంగారం మీద జీఎస్టీ లేదు. అలాగే డీజిల్, పెట్రోల్ ధరలు పెంచడం కూడా జరిగింది. మన దేశ ప్రధాని గారు మోడీ గారు జిఎస్టీ తగ్గించినామని సంబరాలు చేసుకుంటూ ఎంతెంతో సంతోషంగా ఉన్నారు. పేద ప్రజలు అన్నం లేక అలమటిస్తుంటే మా దేశం ఎంతో అభివృద్ధి చెందింది అంటూ ఉత్తుత్తి మాటలు చెప్పుకుంటూ జీవిస్తున్నారు. పిల్లలకు ఉద్యోగాలు లేవు, 1,00,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన మహానుభావులు ఈనాడు పిల్లలకు ఒక ఉద్యోగం కూడా ఇవ్వలేదు. పిల్లలు చాలా బాధపడుతున్నారు, నిరుద్యోగులైపోతున్నారు. మన భారతదేశం చాలా ఈ బీజేపీ వచ్చిన నుంచి కూడా చాలా వెనుకబడిపోయింది అని చెప్పచ్చు. అదే కాకుండా ఇన్ని రోజులు జిఎస్టీ తీసేయకుండా 8 ఏళ్ళు జిఎస్టీని కొనసాగించి ఏమేమో చేసినామని గొప్పలు చెప్పుకుంటూ పండగ చేసుకోవడం చాలా హాస్యాస్పదంగా ఉంది. ఇటువంటి ప్రధాని ఎప్పుడు కూడా చూడలేదు. ఇప్పుడు ఎలక్షన్లు జరుగుతాయి, ఆ ఎలక్షన్లో గెలవాలి అనే తపన తప్ప బియ్యంలలో కొట్టుకొని ఓట్లు దొంగలించి ఆ ఓట్లను క్యాచ్ చేసుకొని గెలిచి మళ్ళీ మేము ఆ రాష్ట్రాల్లో విజయం సాధించినాము అని చెప్పడానికి తప్ప వీళ్ళు భారతదేశాన్ని అభివృద్ధి చేయకుండా మత కలహాలు సృష్టిస్తూ మత విద్వేషాలు సృష్టిస్తూ దేశాన్ని చిన్నభిన్నం చేయడం తప్ప మీరు ఏమీ చేయలేదని చెప్పుకుంటూ చాలా బాధపడుతున్నాం. దేశాన్ని ఏది అభివృద్ధి చేయలేదు. కాంగ్రెస్ ఉన్నప్పుడు అభివృద్ధి చేయడం తప్ప ఇప్పుడు ఏమీ చేయలేదు. ఏ రాష్ట్రంలో అభివృద్ధి జరగలేదు. ఇప్పుడు ఎలక్షన్ జరుగుతున్నాయనే మూమెంట్తో దాన్ని సాకుగా తీసుకుని జిఎస్టీ తగ్గిస్తున్నాం, ప్రజలకు ఎంతో మేలు చేస్తున్నాం అని చెప్పడం చాలా హాస్యాస్పదంగా ఉంది అని చెప్పుకుంటూ ఈ యొక్క బీజేపీ ప్రభుత్వం పోయేలాగా అభివృద్ధి జరగదని, మన భారతదేశం ముందుకు పోదని చెప్పుకుంటూ ఇంతటితో ఈ మధ్యకాలంలో మన భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆయన పరిపాలన చాలా అద్భుతంగా ఉంది అని చెప్తున్నారు. వాళ్ళ నాయకులు కూడా ఈ యొక్క జిఎస్టీని తగ్గించడం వల్ల చాలా సంబరాలు చేసుకుంటున్నారు. కానీ ఈ జిఎస్టీ 2017 సంవత్సరం నుంచి అమల్లోకి తెచ్చాడు. అది స్లాబ్ల వారీగా 2 నుంచి 28 వరకు స్లాబ్లు పెంచుకుంటూ వచ్చి పేద ప్రజల నడ్డి విడిచి ఆ రోజు ఉన్నటువంటి ప్రధానమంత్రులు భారతదేశ స్వతంత్రం వచ్చిన నుంచి మన్మోహన్ సింగ్ గారు 2014లో ప్రధానమంత్రిగా చేసిన టైంలో బంగారు 55,000 నుంచి 65,000 వరకు ఉండేది. ఈరోజు పేద ప్రజలు పెళ్లి చేసుకోవాలా, పెళ్లి కూతురు అయ్యి అని చెప్పి ఒక తండ్రిగా పెళ్లి చేయాలంటే 1,14,000 రూపాయలు ఈరోజు బంగారు తులం పలుకుతుంది. మరి ఇటువంటి దాని మీద జిఎస్టీ ఏదైనా ప్రకటించాలి. కానీ ఈ జిఎస్టీ ప్రకటించడం వల్ల కొన్ని రాష్ట్రాల్లో ఏ రాష్ట్రాల్లో అయితే ఎలక్షన్ జరుగుతున్నాయో ఆ రాష్ట్రాల్లో మాత్రం ఎలక్షన్లు అయిపోయిన మరుసటి దినమే కౌంటింగ్ అయిపోతానే వాళ్ళు ఈవీఎంలో మోసం చేసుకొని ఓట్ చోరీ చేసి అధికారంలోకి రావడం జరుగుతుంది. వెంటనే మళ్ళీ జిఎస్టీ ఈ యొక్క ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు అలాగే వారి ప్రభుత్వము ఈ కూటమి ప్రభుత్వం కూడా వాటికి సహకరిస్తుంది.
వీరు కూడా ఈరోజు ఏమంటున్నారంటే నరేంద్ర మోడీ గారి పరిపాలన బాగుంది అని చెప్పి కితాబ్ ఇస్తున్నారు. ఆ కితాబ్ ఎందుకు ఇస్తున్నారంటే వీరు మద్దతు ఇస్తున్నారు కాబట్టి ఆ కితాబ్ ఇస్తున్నారు. కానీ ఈరోజు పేదవాళ్ళు ఎలా బతుకుతున్నారని చెప్పేదానికి ఉదాహరణకు జిఎస్టీని డీజిల్ పెట్రోల్ దీని మీద తగ్గించవచ్చు కదా అని చెప్పి మేము సూటిగా కాంగ్రెస్ పార్టీగా డిమాండ్ చేస్తున్నాము. దీనికోసం జిఎస్టీ కోసం ఆ రోజులలో మా యువ నాయకుడు రాహుల్ గాంధీ గారు ఈ యొక్క జిఎస్టీని గబ్బర్ సింగ్ ట్యాక్స్గా పోల్చడం కూడా జరిగింది. ఈ గబ్బర్ సింగ్ ట్యాక్స్ను ఈరోజు తగ్గించి వీరు ఇప్పుడు టీవీలు కొనుగోలు, సెల్లులు కొనుగోలు మీద, తర్వాత కొన్ని మందుల మీద జిఎస్టీ తగ్గించడం కూడా జరిగింది. ఇవే కాకుండా కొన్ని నిత్యావసర సరుకుల మీద కూడా జిఎస్టీ తగ్గించి ప్రజలను ఈ యొక్క బంగారు జిఎస్టీని కూడా తగ్గించాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీగా డిమాండ్ చేస్తున్నాము. కానీ ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం కూడా ఈ యొక్క ట్యాక్స్ పెంచడంలో భారతదేశ ప్రధాని మించిపోయిందని చెప్పి తెలియజేస్తుంటున్నాము. మరి ముఖ్యంగా ఈరోజు ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు, ఉప ముఖ్యమంత్రి గారు, అలాగే చంద్రబాబు నాయుడు గారు, ఈ యొక్క కూటమి ప్రభుత్వం కూడా విఫలమైందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. నంద్యాల విద్యాశాఖ కార్యాలయంలో ప్రభుత్వ మొబైల్ ట్యాబ్లు చోరీకి గురి కావడంతో వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో జిల్లాధికారులు ఫిర్యాదు చేయడంతో సీఐ సుధాకర్ రెడ్డి రంగంలోకి దిగి సెల్ ఫోన్ మొబైల్ ట్యాబ్లు రికార్డ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా నంద్యాల విద్యాశాఖ కార్యాలయంలో చోరీకి గురైన ప్రాంతాన్ని పరిశీలించారు. మరికొన్ని మొబైల్ ఫోన్లు రికవరీ చేశారు. ఈ సందర్భంగా అధికారి శంకర్ ప్రసాద్ మాట్లాడుతూ మొబైల్ ఫోన్లు చోరీకి గురి కావడంతో పోలీసులకు ఫిర్యాదు చేసిన వెంటనే సీఐ సుధాకర్ రెడ్డి వెంటనే రికవరీ చేయడం అభినందనీయమని ఆనందాన్ని వ్యక్తం చేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ నెల 11వ తేదీన రిపోర్ట్ అయినటువంటి దొంగతనం కేసులో డిప్యూటీ డిఓ ఆఫీస్లో 90 ట్యాబ్లు దొంగలించడం జరిగింది. ఆ కేసులో విచారణలో భాగంగా ఈరోజు మళ్ళీ కూడా డిప్యూటీ డిఓ ఆఫీస్ని విజిట్ చేయడం జరిగింది. క్రైమ్ సీన్ ఎగ్జామ్ చేసి రిమైనింగ్ అక్యూజ్ని ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకొక 13 ట్యాబ్స్ రావాల్సింది. వాటికి సంబంధించి ఆ రికవరీ కోసం మళ్ళీ ఒకసారి ఆఫీస్ను విజిట్ చేయడం జరిగింది. చాగలమర్రి గ్రామంలో దసరా నవరాత్రి ఉత్సవాలలో భాగంగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వర దేవి ఆలయంలో 2వ రోజు ఉదయం అర్చకులు వెంకట నరసింహశాస్త్రి ఆధ్వర్యంలో ముందుగా కలశ స్థాపన, చండీ కలశ స్థాపన, చండీ సప్తశతి పారాయణం, అగ్ని ప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఉభయదారుల చేత గణపతి హోమం, నవగ్రహ హోమం నిర్వహించారు. కార్యక్రమంలో ఆర్య వైశ్య సంఘం అధ్యక్షులు మదన్లపల్లి లక్ష్మీనారాయణ, ధర్మకర్త వంకదార లక్ష్మణ బాబు, ప్రధాన కార్యదర్శి కూరపాటి రామకృష్ణ, వరప్రసాద్, కమిటీ సభ్యులు, ఆర్య వైశ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
अभिमातिशः विश्वदर्शनिस्सहरिस्सः वानस्वानुसूर्यकृतनासुदेः अभागसन्नवपरेतो अस्मिदवक्रत्वातिमे अयत्ते शिवमे हर्वात्मतीजिनः सहुरे विश्वदाय मन्यो वज्रन्नविवाहुत्सानावधस्योन्नृतमोऽध्यावे अभिप्रेहि दक्षिणतो यन्तो हर्षमाणासो ऋषितामरुत्वा तिम्मेशवायुधा संशशानाभिप्रेणो अग्निरूपाः अग्निरिवन्योऽधिसहस्रतेन नेत्रसहुरे हौतयेति अत्वाय हेत्रोन्न विभजस्वरेण भवतो विमानो सहस्वमन्यो विमातिमस्मे रुजन् ब्रह्मणं प्रेहि यत्रोन्न उग्रन्ते। వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. నంద్యాల పద్మావతి నగర్ లో ఎస్ఎండి ఎంటర్ప్రైజెస్ వారి క్వాలిటీ ఫర్నిచర్ షోరూమ్ ను ప్రారంభించిన ఎన్ఎండి ఫిరోజ్. నంద్యాల పట్టణ కేంద్రంలోని పలు పోలీస్ స్టేషన్ను ఆకస్మిక తనిఖీ, నేరాలకు పాల్పడితే జైలు శిక్ష తప్పదు జిల్లా ఎస్పీ సునీల్ శరణ్. నంద్యాల ఆర్టీసీ బస్టాండ్ లో మహిళా బ్యాగ్ లో 10 తులాల బంగారం లబోదిబోమంటూ పోలీస్ స్టేషన్ కు పరుగులు, కేసు నమోదు చేసిన పోలీసులు. నంద్యాల శ్రీ నాగలింగేశ్వర స్వామి దేవాలయంలో దసరా శరన్నవరాత్రులు అంగరంగ వైభవంగా దర్శించుకున్న భక్తులు. నంద్యాలలో పాఠశాలలకు దసరా సెలవులు, ఈతకు వెళ్లకుండా చూడండి, తల్లిదండ్రులు మీ పిల్లల పట్ల జాగ్రత్తలు తీసుకోండి సిఐ సుధాకర్ రెడ్డి వెల్లడి. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం జీఎస్టీ తగ్గించామని చెప్పి ఒక సంబరాలు జరుపుకోవటం చాలా విడ్డూరంగా ఉంది, ఖండించిన కాంగ్రెస్ పార్టీ పట్న అధ్యక్షుడు దాసరి చింతలయ్య. నంద్యాల విద్యాశాఖ చోరీకి గురైన మొబైల్ ఫోన్లు రికవరీ చేసిన సిఐ సుధాకర్ రెడ్డి, కృతజ్ఞతలు తెలిపిన జిల్లా విద్యాశాఖ అధికారి శంకర ప్రసాద్. చాగలమరి గ్రామంలో దసరా నవరాత్రోత్సవాలు, శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి ఆలయంలో ప్రత్యేక పూజలు, పోటెత్తిన భక్తులు. ఇది బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.